Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss a problem related to states of matter. So intermediate first year states of matter అనే చాప్టర్ లో మనకు ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి ఈ ప్రాబ్లం అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రిలేటెడ్ ప్రాబ్లం. సరే చూద్దాం ప్రాబ్లం ఏంటో. Calculate the total pressure in a mixture of 8 grams of dioxygen and 4 grams of dihydrogen confined in a vessel of 1 decimeter cubed at 27 degrees Celsius. అయితే ideal gas constant R is equal to 0.083 bar decimeter cubed Kelvin inverse mole inverse అని ఇచ్చాడు. సరే ఏమేమి ఇచ్చాడో డేటా రాస్తే ఏ ఫార్ములా యూజ్ చేయాలన్న ఐడియా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ గివెన్ డేటా నోట్ చేద్దాం. టోటల్ ప్రెజర్ కావాలన్నాడు, ఇది మనం నోటీస్ చేయాలి. ఓకే, ఎవరి టోటల్ ప్రెజరు? ఏ మిక్చర్ ఆఫ్ 2 గ్యాసెస్ మిక్స్ చేశాడు, ఒకటి ఆక్సిజన్ రెండవది హైడ్రోజన్. ఇప్పుడు ఈ మిక్చర్ యొక్క టోటల్ ప్రెజర్ కావాలన్నాడు. చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఏ మిక్చర్ ఆఫ్ 8 grams ఆఫ్ డైఆక్సిజన్. సో ఆక్సిజన్ ఉంది, వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు? 8 grams అన్నాడు. ఓకే సరే, ఇప్పుడు వెయిట్ ఇచ్చాడు, రెండవ గ్యాస్కు హైడ్రోజన్ కూడా వెయిట్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇచ్చాడు, ప్రెజర్ కావాలన్నాడు. సో ప్రెజర్ కావాలి, ఓకేనా, వాల్యూమ్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు. ఇది ఎలా ఉంది? పివిఆర్టి అంటే పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టి అనే ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లం. కాదంటే ఎన్ లేదు ఇక్కడ. ఓకేనా, ఏం కావాలి? టోటల్ ప్రెజర్ కావాలి, ఇది కావాలి. అంటే మనం ఎన్ మెజర్ చేయగలిగితే ఆర్ ఉంది, వి ఉంది, టీ ఉంది. ఎన్ మెజర్ చేయగలిగితే ఇచ్చిన డేటా నుంచి ప్రెజర్ కనుక్కోవచ్చు. ఎన్ అంటే ఏంటి? టోటల్ మోల్స్. ఓకేనా, 2 గ్యాసెస్ ఉన్నాయి కదా, 2 గ్యాసెస్ల నంబర్ ఆఫ్ మోల్స్ మెజర్ చేసి రెండింటిని సమ్ చేస్తే టోటల్ మోల్స్ వస్తాయి. ఆ పని చేద్దాం. మరి మోల్స్ కావాలంటే ఎలా వస్తాయి? వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్, అంతే కదా. చూద్దాం, వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చాడు, మాలిక్యులర్ వెయిట్ కూడా నోట్ చేద్దాం, ఎందుకంటే మోల్స్ కావాలి కదా. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ O2 మాలిక్యూల్ కదా, O2 అంటే 2 ఆక్సిజన్స్ ఉంటాయి, ఈచ్ వన్ అటామిక్ వెయిట్ 16, దట్ ఈస్ ఈక్వల్ 32 g/mol. సో వెయిట్ తెలుసు, మాలిక్యులర్ వెయిట్ తెలుసు, ఇప్పుడు మోల్స్ కనుక్కోవచ్చు. సో మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ సే N1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంతనైనా వెయిట్ 8 బై మాలిక్యులర్ వెయిట్ 32, ఏమవుతుంది? 1/4, 8 1s 8 4s, 0.25 మోల్స్. ఓకే, ఆక్సిజన్ మోల్స్ వచ్చాయి. ఇంకొక గ్యాస్ ఎవరు? డైహైడ్రోజన్ అన్నాడు, దీని మోల్స్ కనుక్కుందాం. ముందు ఏమి ఇచ్చాడు? వెయిట్ ఇచ్చాడు. సో వెయిట్ ఆఫ్ డైహైడ్రోజన్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4 grams ఇచ్చాడు. మనకేం కావాలి? మాలిక్యులర్ వెయిట్ కావాలి, ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ వస్తేనే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ వేస్తే మోల్స్ వస్తుంది. మాలిక్యులర్ వెయిట్ ఏంటంటే డైహైడ్రోజన్ అంటే 2 హైడ్రోజన్ ఐటమ్స్, ఈచ్ అటామిక్ వెయిట్ 1, అలాంటివి 2 ఉన్నాయి. సో 2 g/mol, H2 కదా. సరే ఇప్పుడు మోల్స్ కనుక్కోవాలి. మోల్స్ ఆఫ్ డైహైడ్రోజన్ సే N2 అనుకుందాం, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, వెయిట్ 4, మాలిక్యులర్ వెయిట్ 2, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మోల్స్. సో ఆక్సిజన్ మోల్స్ 0.25 వచ్చేసింది, హైడ్రోజన్ యొక్క మోల్స్ 2 మోల్స్ వచ్చాయి. ఇప్పుడు మనకేం కావాలి? టోటల్ మోల్స్ కావాలి. సో టోటల్ మోల్స్ ఆఫ్ మిక్చర్ N ఈజ్ ఈక్వల్స్ టు N1 ప్లస్ N2, దట్ ఈస్ 0.25 ప్లస్ 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2.25. ఓకే, ఎన్ వచ్చేసింది, మోల్స్ కనుక్కున్నాం. మిగిలిన డేటా ఉంది, రాసేద్దాం. ఏముంది?
కన్ఫైన్డ్ ఇన్ ఏ వెజల్ ఆఫ్ 1 డెసిమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఇచ్చాడు. సో వాల్యూమ్ V is equals to 1 డెసిమీటర్ క్యూబ్డ్. ఓకేనా, n తెలిసింది, V తెలిసింది. ఎక్కడుంది అది? 27 డిగ్రీ సెల్సియస్ దగ్గర. సో టెంపరేచర్ క్యాపిటల్ T is equals to 27 డిగ్రీ సెల్సియస్. టెంపరేచర్, వాల్యూమ్, మోల్స్. ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, నథింగ్ బట్ గ్యాస్ కాన్స్టెంట్ అందాం. ఓకేనా, క్యాపిటల్ R is equals to ఎందులో తీసుకోవాలి? డెసిమీటర్ క్యూబ్డ్ అంటున్నాడు. ఓకేనా, అంటే బార్ డెసిమీటర్ క్యూబ్డ్ 0.083 బార్ డెసిమీటర్ క్యూబ్డ్ కెల్విన్ ఇన్వర్ట్స్ మోల్ ఇన్వర్ట్స్. ఓకే, మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? PV is equals to nRT, but we have to measure the total pressure, right? So P is equals to nRT by V, which is equals to ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో n ఉంది, V ఉంది, T ఉంది, R ఉంది, సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా, దేర్ఫోర్ టోటల్ ప్రెజర్ P is equals to n ఎంతనైనా టోటల్ మోల్స్ ఎంత వచ్చింది? 2.25. సో 2.25 ఇంటూ R ఎంత? 0.083 ఇంటూ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 27 డిగ్రీ సెల్సియస్ అన్నాడు. ఇది డిగ్రీ సెల్సియస్, కానీ మనకు కావాల్సింది క్యాపిటల్ T, కెల్విన్ కదా. కాబట్టి డిగ్రీ సెల్సియస్కు 273 యాడ్ చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 300 కెల్విన్ అవుతుంది. అంతేనా? ఓకే, సో 300 డివైడ్ బై వాల్యూమ్ ఎంత? 1 డెసిమీటర్ క్యూబ్. డినామినేటర్లో 1, డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సరే, 300 కదా, 3 ఇంటూ 100 కదా. సరే, ఫస్ట్ ఇది వేద్దాం. 2.25 ఇంటూ 100తో మల్టిప్లై చేసావు అనుకో. 3 ఇంటూ 100, 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 8.3 అవుతుంది. 2 క్యారెక్టర్స్ పెరుగుతుంది కదా 100తో మల్టిప్లై చేస్తే. ఇంటూ ఇక్కడ 100 పోతే ఇంకా 3 ఉంటుంది. Therefore P is equals to 2.25 into 3 3s are 9. ఓకేనా, 3 8s 24. ఓకేనా, therefore టోటల్ ప్రెజర్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 24.9ని 2.25తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 56.025 బార్స్ వస్తుంది. 56.025 బార్ మల్టిప్లై చేయండి. 24.9 అంటే ఎంత? 25. 25 2s ఎంత వస్తుంది? 50 వస్తుంది. అంటే ఇక్కడ 2 కాదు కదా, 2.25 కాబట్టి 50 కన్నా ఎక్కువ. సో స్లోగా మల్టిప్లై చేస్తే వస్తుంది. దట్స్ ఇట్. సో ఇలా నీకు ఏవైనా 2 గ్యాసెస్ మిక్స్ చేసి ఆ మిక్చర్ యొక్క టోటల్ ప్రెజర్ కావాలి అన్నప్పుడు రెండింటి మోల్స్ కనుక్కొని టోటల్ మోల్స్ మెజర్ చేయాలి. టోటల్ మోల్స్ వస్తే ఫార్ములాలో n వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ప్రెజర్ కనుక్కోవచ్చు. ఓకేనా, ఇక 2 గ్యాసెస్, ఒక్కోసారి 3 గ్యాసెస్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. Thank you.